డొనాల్డ్ ట్రంప్ పాలన జనవరి 20, 2025 నుంచి జనవరి 20, 2026 ఈ రోజు వరకు ఒక సంవత్సరం పాటు పూర్తయింది. ఒక సంవత్సరంలోనే ఇంతటి దారుణాతి దారుణాలు ఇది అమెరికాలోను ప్రపంచంలోను అన్ని వ్యవస్థల ప్రపంచ రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అన్ని రంగాల్లో కూడా ఈయన ఒక అశాంతి దూత, దారుణమైన పాలన, పిచ్చితుగ్గల పాలన, రావణాసురుడి పాలన, ధనానంద పాలన అని చెప్పొచ్చు. మరి ఒక సంవత్సరంలోనే ఇంత నష్టాలు, ఇంతటి ఘోరాలు జరిగిపోతే ఒక దేశ అధ్యక్షుని జైల్లో పడేసే పరిస్థితి వస్తే మరి ఇదే డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 3 సంవత్సరాల అధికారంలో ఉండబోతున్నాడు. మరి ప్రపంచంలో ఏం జరగబోతుంది? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. తలల బద్దలు కొట్టేసుకుంటున్నారు ఎవరు? దౌత్యవేత్తలు, మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఈ కల్చరల్ హిస్టోరియన్స్ అందరూ ఏం చేయాలో, స్కాలర్స్ అందరూ ఏం చేయాలో అర్థం అవడంలా, ట్రంప్ని ఎలా ఊహించాలో కూడా అర్థం అవడంలా. అసలు ప్రపంచం ఏమైపోతుంది, ప్రపంచ వ్యవస్థ ఎలా మారిపోతుంది, ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం పరిశీలించాలి. అంటే డొనాల్డ్ ట్రంప్ 1 ఇయర్నే ఎంత దారుణంగా ఉంటే వచ్చే 3 సంవత్సరాల అధికారంలో ఉండబోతున్నాడు. ఏం జరగబోతుంది బాబోయ్? మరి ఏం జరగబోతుందో మనం కూడా చూద్దాం. ఫస్ట్ చూడాలంటే రాజకీయ వ్యవస్థ. ఆయన అమెరికా రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఆయన అమెరికా క్యాపిటల్ హిల్ మీద అటాక్ కూడా చేయించాడు. ఏదో జో బైడెన్ ఎన్నికైనప్పుడు 2020లో. అందుకే ఆయన మీద కేసు కూడా పెట్టారు. బయట ఈ మధ్యన పడ్డాడు ఆయన. అది కూడా ఆయన క్లెయిమ్ చేసుకున్నదే. అంతది దారుణం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థనే సర్వనాశనం, ఒక డౌన్ టర్న్ చేయించాడు అనమాట. అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థను పక్కన పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా ఆయన పరిపాలిస్తున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థనైనా ఎక్కడికో దివాళా తీపిస్తున్నాడు. ఏది వడ్డీ రేట్ల విషయంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ విషయంలో జోక్యం చేసుకుని అమెరికా బ్యూరోక్రసీని ఫైల్డ్ అంటాడు ఆయన, ఇది బిజినెస్ మ్యాన్ లాగా. ఆ విధంగా మల్టీనేషనల్ కంపెనీస్ ఇమిగ్రేషన్ మీద అటాక్ చేసి దారుణంగా అమెరికా చరిత్రనే భ్రష్టు పట్టించాడనమాట డొనాల్డ్ ట్రంప్. ఇక అమెరికాలో ఏమవబోతుందంటే 3 సంవత్సరాల్లో అక్కడ ప్రజాస్వామ్యం సర్వనాశనం చేయబోతున్నాడు ఆయన. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ రివర్స్ చేయడానికి ఇంకో అధ్యక్షుడు వచ్చి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అక్కడ క్రియేట్ చేస్తున్నాడు. ట్యాక్స్ రిఫార్మ్స్, ఇవి ఇమిగ్రేషన్లా, ఇవన్నీ అమెరికా ప్రపంచం నుంచి వచ్చే సంపద, పెట్టుబడులు, తర్వాత అమెరికా వేరే దేశాల నుంచి వచ్చే స్కిల్డ్ లేబర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని కూడా ఆయన పాడు చేస్తున్నాడు. ఇది అమెరికాలో జరగబోయేది. ఇక అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్కి, స్టేట్స్కి యుద్ధాలే రాబోతున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ మళ్ళీ సివిల్ వార్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇది అబ్రహం లింకన్ 1867లో అబ్రహం లింకన్ మంచిగా చేసి ఆ రాజ్యాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పెట్టాడు. జార్జ్ వాషింగ్టన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అప్పట్లో స్మిత్ వీల్ రాసి 1789లో అద్భుతమైన ఫెడరల్ రిపబ్లిక్గా దాన్ని మారిస్తే ఈయనంతా రివర్స్ చేసేస్తున్నాడు. మళ్ళీ సివిల్ వార్ వచ్చినా ఆశ్చర్యం లేదు, జాతుల సమరం వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది బ్లాక్స్కి వాళ్ళకే దారుణంగా ఉంది. మిన్నెసోటాలో మనం చూసాం, కాలిఫోర్నియాలో చూసాం. ఫెడరల్ ఫోర్స్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. అంటే అమెరికా ప్రజాస్వామ్యం నాశనం అవ్వబోతుంది వచ్చే 3 సంవత్సరాలు. అందుకని అమెరికన్స్ నో కింగ్ అని పదవి చిత్తం చేయమని అడుగుతున్నారు. ఇక ప్రపంచంలో అలా మారబోతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికి కింగ్ లాంటివాడు అనమాట. ఎందుకంటే ప్రపంచంలో మిలిటరీ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా అమెరికా సూపర్ పవర్. ఆ నేత తీసుకునే నిర్ణయం ప్రపంచం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిద్ది. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి నేను యుద్ధాలను ఆపేస్తానన్నాడు. యుద్ధాలు ఆపలేదు కదా, కొత్త యుద్ధాలు మొదలు పెడుతున్నాడు. అది ఉక్రెయిన్ యుద్ధం ఇంకా మొదలవుతూనే ఉంది, అది ఆగేలే లేదు. గాజా యుద్ధం ఆయన ఇప్పుడు మొన్న ఆపినా అది ఇంకా ఆపినట్టు కాదు, మళ్ళీ మొదలవ్వచ్చు. గాజా యుద్ధంలో సుమారు 71,000 మంది పిల్లలు, స్త్రీలు ఎక్కువ మంది చనిపోయారు. అందులో 2 లక్షల మంది దాకా చనిపోయారు. ఇంకా ఎంతో అన్అకౌంటెడ్. ఇంకా గాజాలో చూస్తే 99% పంట భూమే పోయింది. మొత్తం నివాస స్థలాలు, విద్యాలయాలన్నీ పోయినాయి. గాజాలో ఆయన వినాశనం చూడాలన్నమాట. దారుణమైన పరిస్థితి ఆయనే చేయించినట్టు. B-2 బాంబర్స్ను ఉపయోగించి ఇరాన్ మీద అటాక్ చేయి. ఇరాన్కి వెళ్ళకూడదు. ఇరాన్ శక్తివంతమైన దేశం, గల్ఫ్లో యుద్ధ వాతావరణం ఉంది ఈరోజు. దారుణమైన పరిస్థితి ఆయన చేసింది. అక్కడ రిజైమ్ చేంజ్ అంటున్నాడు ఆయన. ఉత్తర కొరియాని ఏమీ చేయలేని పరిస్థితి ఈ కిమ్ జాంగ్ ఉన్ని. కానీ చైనా అంటే భయం. కానీ చైనాని ఆపడం పోయి కమ్యూనిస్ట్ చైనాని ఇంకా పెంచుతున్నాడు ఆయన విధానాల ద్వారా అమెరికా పతనమయ్యి. సో అది ప్రమాదం. నాటోని నాశనం చేస్తున్నాడు. నాటో నాశనం అయిందంటే రష్యా యూరోప్ మీద అటాక్ చేద్ది. అంటే ఏంటి? వచ్చే 3 సంవత్సరాలు ఆయన పాలనలో ఉంటే చైనా, రష్యాలతో ఆయన 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సిన అవసరం అక్కడ తాండవిస్తుంది. ఎందుకంటే చైనా చక్కగా వెళ్ళి తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్తే ఆయన వస్తాడు అక్కడికి. అంతే 3వ ప్రపంచ యుద్ధం. అంటే వచ్చే 3 సంవత్సరాలు ఆయన ఉంటే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం 100% జరగబోతుంది. ఇది ప్రపంచ చరిత్రలో. నెంబర్ 2, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని డీగ్లోబలైజేషన్ చేసి ఈ టారిఫ్ల ద్వారా అల్లకొల్లోలం చేశాడు. ఆర్థిక వ్యవస్థ రివర్స్ అయిపోయింది.
దారుణమైన పరిస్థితి. తర్వాత డాలర్ పతనమయ్యి చైనా యెన్ పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలకి. తర్వాత ప్రజాస్వామ్యాన్ని కోనారెల్లి చేస్తుంది. ఆయన అసీం మునీర్ లాంటి వాడిని నియంత్రణకు సపోర్ట్ చేస్తాడు. ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవం ఇప్పుడు ఇప్పుడు అమెరికా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాస్వామ్యానికి శత్రువుగా అమెరికా పనిచేసేది కాదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈయన ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన చేస్తున్నాడు. ఘోరం అనమాట. సిఐఏని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాడు, ఎఫ్బిఐని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాడు. అమెరికాలో ప్రతిపక్షాలను ఏడిపిస్తున్నాడు కాదు, ప్రపంచంలో కూడా ఏడిపిస్తున్నాడు ఆయన. ప్రపంచంలో ఆయనకు అడ్డం తిరిగిన నేతను చంపేస్తాడు ఆయన. కాబట్టి ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో డీగ్లోబలైజేషన్ వస్తుంది, ప్రపంచీకరణ నాశనం అవుతుంది. కాబట్టి ఈయన దారుణాతి దారుణంగా అమెరికాని ఒంటరి చేస్తున్నాడు. అమెరికా ఫ్రెండ్స్ దూరం అయిపోతే, అవి వేకాక అయిపోతే ఈ చైనా రష్యాలంటే చక్కగా వాటిని ఆక్యుపై చేసుకుంటా. అంటే ప్రపంచంలో మళ్ళా కలోనియలిజం రాబోతుంది. ప్రపంచ ఫ్రీ నావిగేషన్ అన్క్లాస్ అనేవి ఐక్యరాజ్య సమితిని నాశనం చేయబోతున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో పారిస్ డీల్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి పారిస్ క్లైమేటిక్ అగ్రిమెంట్ నుంచి గ్లోబల్ వార్మింగ్ కూడా పోతుంది. ఆయన ఏమంటాడు, గ్లోబల్ వార్మింగ్ అనేది సైంటిస్టులు తయారు చేసుకున్నది అంటాడు ఆయన. ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ. కాబట్టి ప్రపంచంలో ఇంకొక 3 సంవత్సరాల పాటు అమెరికాలో ఈయన అధికారంలో ఉంటే ప్రపంచాన్ని సర్వనాశనం వైపు ఈయన తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని అమెరికన్సే కాదండి, ప్రపంచంలో మిగిలిన వాళ్ళు కూడా అసలు ఈయన పదవిలో ఉండకపోతే బాగుండును బాబోయ్, ఈయన ఇంపీచ్ చేయండి అని అమెరికన్ కాంగ్రెస్లో సెనేటర్సే మాట్లాడుతున్నారు. నో కింగ్స్ అనేది ఒక పెద్ద ప్రొటెస్ట్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద జూన్ 14న జరిగిందంటే అమెరికాలో ఈయనకి ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందో మనకి ఈరోజు అవగతం అవుతుంది.